ఈరోజు ఏదో ఒక ఛాలెంజ్ చేద్దామని అయితే గేమ్లోకి వచ్చామమ్మ, కానీ నాకు ఏది చేయడానికి దొరకట్లేదు. ఇంకా అలా వెపన్ స్కిన్లోకి వెళ్ళి చూశాను, యూఎంపీ కనబడింది. సర్లే ఏదో ఒకటి చేసేద్దామని చెప్పి యూఎంపీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను అనమాట. మీరైతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి మామ. మనం ఇప్పుడు ఆడేది కూడా సోలో వర్సెస్ స్క్వేర్లో కాబట్టి నీకు బోర్ కొట్టకూడదు, నాకు బోర్ కొట్టకూడదు. మంచిగా ఆడుకుందాం. చెప్పడం మర్చిపోయా, నా కోసం కామెంట్ సెక్షన్లో హార్ట్ ఎమోజీ కామెంట్ చేయండి మామ. నేను మీకు చెప్తున్నాను కానీ మీరు అసలు చెయ్యట్లేదు. ఎందుకు మామ? జస్ట్ ఒక హార్ట్ ఎమోజీ కామెంట్ చేస్తే నాకు కొంచెం బాగుంటుంది అన్నమాట. సర్లే కానీ గేమ్లోకి వెళ్ళిపోదాం. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వెళ్ళిపోదాం. దిగ్గానే మనకి ఎంపీ దొరికింది, సంతోషం. వచ్చేయండి మామ, మీరు వచ్చేయండి. రైన్ మిస్ చూసుకుందాం. పైన అయితే ఎక్కడ కనబట్టలేదే. ఇంకొక ఎంపీ దొరికితే బాగుండు మామ మనకి, అప్పుడు బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుంది అనమాట, మంచిగా కొట్టడానికి. సర్లే ఫస్ట్ ఉన్నదంతా సరిపెట్టుకుందాం. కానీ ఎనిమిస్ ఎక్కడ ఉన్నారు ఫస్ట్ చూద్దాం పోయి. వచ్చేయండి రా మీరు, వచ్చేయండి ఎనిమిస్. ఇంకో ఇటు చూడు రమ్మని కానీ పది వచ్చాడు ఇటు. ఇంకెక్కడ ఉన్నారు ఎనిమిస్? ఆడు చూడు ఎలా వస్తున్నాడు. రే నేను ఉన్నాను రా ఇక్కడ, చూసుకుంటారా. ఈడు చూడు, ఈడు కిల్మింగేసాడు వచ్చి. చా ఏం పర్లేదులే, ఇంకేం చేయలేం. కానీ మనకైతే 2 kills వచ్చినాయి మామ. ఇంకెక్కడ ఉన్నారు ఎనిమీస్? ఏంది వీళ్ళు కనబట్లేదు? ఈడు చూడు, మావాడు కవర్లో ఉండి ఎలా కొట్టాడు నాకు ఆడు అసలు ఎలా కొట్టాడు కూడా అర్థం కాలేదు. చా ఇక్కడైతే 2 teams దిగుతున్నాయి. ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేశాను మామ, అందుకనే ఈ మ్యాచ్లో కొడేద్దాము. కన్ఫర్మ్ ఒక 15 kills దగ్గరలో కొడదాం. ట్రై చేద్దాం, ట్రై చేయాలి. ట్రై చేస్తేనే ఏం కాదులే, ట్రై చేద్దాం. ఎక్కడుంది ఎనిమి? సారీ ఎంపీ. నోరు అస్సలు తిరగట్లే, ఏదేదో బాగుతున్నా. దొరకట్లేదు ఏంటి మామ ఈ ఎంపీ? ఇక్కడ కూడా లేదు. గ్రౌండ్ ఫ్లోర్లో లేదు కాబట్టి మిడిల్ ఫ్లోర్లో చూద్దాం, ఎక్కడైనా ఉందేమో. ఏ ఎనిమి కూడా రాకుండా ఉంటే బాగున్నాం. మన దగ్గర గన్ లేదు. మనం ఇంకో అనుకున్నాను లేదు, ఉండకూడదు అనుకున్నా వచ్చేసాడు వీడు. ఈ లోపు త్వరగా ఎంపీ దొరికితే బాగున్నావు అని కొట్టడానికి. ఇంకా దొరకకపోతే ఇంక చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా ఈ మినీ యూజీ గన్ ఉంది కదా, పొట్టి గన్ను, దీంతోనే కొట్టాలి. లేదు, నా దరిద్రమే అంత. ఇందాక మ్యాచ్లో ఇలా పైనుంచి దిగ్గానే దొరికేసింది యుఎంపీ, కానీ ఇక్కడ సర్లే. వీడు చూడు దాకుని చూస్తాడు ఇక్కడ. పులిగిలు చేసుకుందాం. ఈ ఒక్క కిల్లు ఏమనుకోకండి మామ, ఇంక మనకి తప్పింది కాదు. ఓకే, ఈ గ్లూ వాల్ ఒకటి నాకు అర్థంగా, వీడి దగ్గర కూడా లేదు. ఏం చేస్తాం, ఎదుగుదాం మామ. ఇంకా అలాగా ఎక్కడైనా ఉందేమో. నాకు ఈ యూఎంపీ ఉత్తప్పుడు ఆడతాను కదా, అప్పుడు మాత్రం దొరికేస్తుంది. నేను వద్దన్నా సరే యూఎంపీ దొరికేస్తుంది. ఇప్పుడు అసలు దాని ఆచూకీ కానీ అసలు ఏం కనబడట్లేదు అసలు. ఇంకెక్కడ ఉంది ఎంపీ? ఇంకో ఇక్కడ కూడా లేదు. ఇంకోటి ఏంటంటే మామ, ఈ మ్యాప్ ఈ గేమ్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు ఆడేది షార్ట్ రేంజ్ గన్ కదా యూఎంపీ. దానివల్ల లాంగ్ రేంజ్లో ఉన్న ఎనిమీస్ని మనం కొట్టలేము. కొంచెం మనం అదొక్కటే చూసుకోవాలి ఈ గేమ్లోని. మంచిగా ఆడుకుంటే ఓకే, సూపర్ సూపర్. దొరికింది మామ, మన యూఎంపీ దొరికేసింది. ఇంకా రండిరా మీరు చూసుకుందాం. ఇంకో దొరికిగానే ఒకడు వచ్చాడు. రీకాయలు అయిపోయింది, ఏం పర్లేదులే, కొడేసాం. ఏదో ఒకటి కొట్టామా లేదు, అదే కావాలి మనకి. ఇప్పుడు రండిరా మీరు చూసుకుందాం. మనకైతే 2 kills వచ్చినాయి. ఇంకో ఇటు చూడు, వీడు వెనకాల చూడట్లేదు.
వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ టీంని ముగ్గురు అయిపోయారు. వాళ్ళ టీంలో ఈడొక్కడే ఉన్నాడు. సో టీం వైపు వచ్చేసింది మనకి. ఇంకా అక్కడ ఎనిమిస్. ఓకే గైస్, ఎక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడ ఉన్నారు ఎనిమిస్. ఇది మంచి ప్లేస్, మనకి మంచిగా కొట్టచ్చు. ఇక్కడ ఫుల్ టీం వచ్చినా సరే మంచిగా కొట్టచ్చు. ఓపెన్ ప్లేస్లో కొడితేనే ఒక కిక్ ఉంటుంది. ఫుల్ టీం రా చూసుకుందాం. ఇటు చూడు. అరే యార్, రీకాయలు అవుతుంది. నా సెన్సి మొత్తం పోయినట్టుంది మామ. అయినా నేనే కొట్టట్లేదులే, మంచిగా నేను కొడితే అవుతుంది. ఆడు చూడు రివీజ్ చేస్తున్నాడు. ఓకే, వాళ్ళిద్దరు అయిపోయినట్టున్నారు. వీడేదో పురుగేసాడు. ఇది స్పైడర్ అనుకుంటా. స్పైడర్ వేసాడు వీడు. ఇంకెక్కడ మళ్ళీ ఎన్ని వేసారా మీరు ఇక్కడ? ఓకే, వీడు కూడా అయిపోయాడు కాబట్టి ఇంకా ఎనిమిస్ ఎక్కడ ఉన్నారు? ఇంకో ఇక్కడ ఉన్నాడు మా ఎనిమి, వచ్చాడు చూడు. ఓకే, వీడిని కొంచెం కొడితే అయిపోతాడు. వీడు అయిపోయాడు. టీం అయిపోవటంట. 6 kills వచ్చినాయి. ఇంకో వీడు ఎవడ ఇక్కడ డ్రాప్ లూట్ చేస్తున్నాడు. అది అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ లోపలికి. వీడు ఎవడో కానీ ఈయన్ని కొడేద్దాం ఫస్ట్. ఈ లోపల వెళ్ళిపోతాడేమో నాకు తెలిసి. వీడు చూడు. బాబోయ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మా వీడి దగ్గర. హెచ్పి లేదు. అమ్మ కొడేసాంలే కవర్ తీసుకొని. ఇంకెక్కడ ఉన్నారు మా ఈ ఎనిమీస్? అంగో వాడు పారిపోతున్నాడు వాడు. ఈ కారు వేసుకుని అయితే వచ్చేసా. ఇటు చూడు, ఇక్కడ నీటిలో లూట్ చేస్తున్నాడు. విఐపి డాకు అంట, తెలుగు అనుకుంటా నాకు తెలిసి. వీళ్ళు చూడు వచ్చేస్తున్నారు. ఇద్దరు వస్తున్నారు టీము. ఫుల్ కిల్ చేసుకుందాం ఇన్ని. ఓకే, వీడు అయిపోయాడు. అక్కడ ఒకడు కూర్చున్నాడు. ఇప్పుడు వాడిని ఎలా కొట్టాలి మామ? నాకు తెలుసు వాడిని ఎలా కొట్టాలో. ఈ కింద నుంచి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆడికి మనం ఎలా వచ్చామని తెలీదు. ఇప్పుడు చూస్తాడు. అయిపోయింది. ఇలా హెడ్ కొట్టాలన్నమాట. ఇలా గ్లూవాలు కవర్లోకి వెళ్ళే ముందే హెడ్ కొట్టాలి. రే వీడు రాయ్ స్టార్ ఫేస్ పెట్టుకుని వచ్చాడు బన్నీ. వీడు పెద్ద ప్లేయరే మామ. అయితే ఏంటి కొట్టేమా లేదా? కొడేసాం. ఇంకెక్కడ ఉన్నారు? మనకైతే 11 kills వచ్చేసినాయి మామ. అలా కొడుతుండగా 11 kills అయితే వచ్చేసినాయి. ఇంకెక్కడ ఉన్నారు? ఇంకో వీడు చూడు. వీడేంటి వెనక చూడ్డా? వీడు కూడా అయిపోయాడు. ఇంకొక 3 kills కొడితే 15 kills అవుతాయి మామ. కొట్టగలమో లేదో చూద్దాము. నేనేమన్నా 15 kills దగ్గరలో ఉన్నాను. 15 kills కొడితే ఇంకా హ్యాపీ. వీడి దగ్గర లూట్ బాగుంది కానీ ఏం చేస్తాం, మనం ఏం చేయలేమే. మనం ఆడేది ఒకటే యూఎంపీ. నేను అక్కడి నుంచి అయితే వచ్చేసాను మామ. నాకైతే అక్కడి నుంచి కొట్టడానికి అవ్వదు, ఎందుకంటే వాళ్ళు లాంగ్లో ఉండడం. నా దగ్గర ఉన్నది షార్ట్ రేంజ్. వీడు చూడు తిరిగేస్తున్నాడు చెట్టు చుట్టూ. అంగా చివర ఒకడు. ఓకే, వీడు కూడా అయిపోయాడు. పంకజ్ అంట ఏటో ఈ పేర్లు, హిందీ పేరు అనుకుంటుంది, మనకి ఎందుకులే కానీ. ఓకే, మనకైతే 13 kills వచ్చేసినాయి మామ. మేబీ మ్యాక్సిమం ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయినట్టే. 15 kills దగ్గరలో అన్నాను కాబట్టి. 2 kills దగ్గర ఏమైందిలే కానీ. వీడు చూడు. ఈ స్కైలర్ వద్దురా అమ్మా మావ. నేను అడ్డంగా బుక్ అయిపోయినట్టున్నాను. ఎందుకంటే అటు సైడ్ ఒకడు, అటు సైడ్ ఇద్దరు అనుకుంటా. ఈ రైట్ సైడ్ నుంచి ఒకడు కవర్ ఇస్తున్నాడు ఆడికి. ఆ బ్యాక్ సైడ్ అటు ఇటు మొత్తం చుట్టుముట్టేశాడు. నేను మధ్యలో ఉన్నాడు. ఆడు నన్నే టార్గెట్ చేస్తాడు మా వాడు. ఇంకో పైన ఒకడు, ఆడేమో స్కిల్స్ అవి. ఇంకో చూడు, ఈడో స్కైలర్. బాబోయ్ ఎందుకు మామ ఈ స్కిల్లు? వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇటు కాబట్లే త్వరగా వెళ్ళిపోతున్నాం. వాడి అమ్మ వుడ్ ప్యాకర్తో హెడ్ లాగాడు మామా. పర్లేదులే, ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయినట్టే. బాయ్, టాటా. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.